చూస్తూనే ఉన్నారమ్మా బద్మాష్ ముండలు. పళ్ళు చూడండి ఫ్రెండ్స్, మూసుకుంది. భలే కనపడిన పళ్ళు ఇప్పుడు. అమ్మా కనకం, ఓ కనకం, కనకం ఇది వెళ్ళట్లేదు. చెరుకు 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 కొడతాడని చెరుకు చెరుకు కొడతాడని మళ్ళా కొడితే ఏమంటావమ్మా నువ్వు? నేను కనకొడితే వచ్చి దగ్గరికి వచ్చి కొడితే ఏమంటావు? తిరిగి కొడతావా? కనకమ్మవు, ఓ ముసలమ్మ, మెట్లెక్కుతున్నావా పాపం? ఏం నాయనా రాజు, ఇలా ఎన్ని మెట్లు ఎక్కిందాం? పొద్దుడు తీసుకొచ్చాము, ఓ ట్రైన్ అయిపోయింది, ఇది రెండో ట్రైన్. ఎక్కమ్మా, ట్రైన్ ఎక్కమ్మా, ఈ ట్రైన్ ఎక్కమ్మా, ఎక్కువ. పోగానే మీ ఆయన్ని హక్ చేసుకుంటావా? నిన్ను హక్ చేసుకుంటా. ఇన్ని రోజులకు వచ్చారండి మీరు అని. ఎవరిని హక్ చేసుకుంటావమ్మా? ఫస్ట్ ఆయన, సెకండ్ ఆయన, థర్డ్ ఆయన, ఫోర్త్ ఆయన నిన్ను. డాక్టర్ బాబునా? అదే ఫోర్త్ ఆయన. డాక్టర్ బాబులో నీకు ఏం నచ్చింది? వాడు మంచిదనం నచ్చింది. రొమాంటిక్ ఏం నచ్చింది? నో. ఆయనకు ముద్దు పెట్టాలంటే ఏడే ముద్దు పెడతావు? నువ్వు ఎక్కడ పెట్టావు? ఏంటమ్మా నయనతారా? ఆయుసం వస్తుందా? కన్నీరు రావట్లేదా? ఇది ఎక్కడికి వెళ్తుంది? అది విజయవాడ. విజయవాడ వెళ్తావా? వెళ్తే రాజమండ్రికి రా, అక్కడికి వెళ్దాం అంటున్నాడు. ఎందుకోసం తెలుసా? ఎందుకంటే అక్కడ సింగర్ బేబీ అని ఉంది. బేబీని కలవడానికి సింగర్ కానీ సింగర్ అవుతాడంట. విజయవాడ నుంచి నాకు ఫ్రీ టికెట్. విజయవాడ నుండి ఉన్నాడు అక్కడ. మొత్తం నేనే చూసుకుంటారా అంటున్నాడు, అందుకని వెళ్దామని చూస్తున్నా. మిమ్మల్ని కూడా పెడతారా టికెట్? మిమ్మల్ని వద్దంటాడా? అట్లా మీ ఇంటికి వెళ్ళొస్తావా? ఇంకా మీ ఇంటికి వెళ్ళిపోతావా? అమ్మ దీనిపైన కమలాక్షన్ వేసినట్ట తందన 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 అనేస్తావా దీని మీదకి? వెళ్ళిపోవచ్చు. దాంట్లో వెళ్ళిపోవచ్చు, ఖాళీ ఉంది. ముంగడ పోతే ఉందనుకుంటా, ఖాళీ ఆడ దప్పదన్నా. ఇక్కడ చాలా ముందు ఉంది. ఇవన్నీ రిజర్వేషన్ కాబట్టి అన్నీ బంద్ ఉంటాయి. ఇట్లా ఇవన్నీ రిజర్వేషన్ కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, కనకమ్మకి వాష్రూమ్ వస్తుందంట, కానీ ఇక్కడ వాష్రూమ్ లేవు రైల్వే స్టేషన్లో. చాలా ఇబ్బంది అవుతుంది. వీలైతే అక్కడ ఒకటి కట్టించండి వాష్రూమ్లు. ఇలాంటి ముసలి వాళ్ళ కోసం కట్టించండి, చాలా కష్టాలు అవుతుంది. ఫస్ట్ రాజు కట్టించండి, ఎప్పుడు తింటే అప్పుడు వెళ్ళిపోతాడు. ముందు రాజు వాష్రూమ్ వస్తుందంట పాపం. కానీ ఒకటి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అమ్మ పళ్ళు లేదు. పళ్ళు కట్టించుకున్నారండి ఇక్కడ సిమెంట్. అలాగే నేను కూడా ఇక్కడ సిమెంట్ పెట్టించుకుంటాను. సిమెంట్ పెట్టించుకుంటుందంట ఫ్రెండ్స్. కానీ పళ్ళే పోయింది కదమ్మా, ఎట్లా పెట్టించుకుంటావు? ప్లాస్టిక్ పళ్ళు పెట్టించుకుంటావా? స్వచ్ఛ పెట్టించుకోలేదా? స్వచ్ఛ పెట్టించుకోలేదు. పెట్టించుకున్నాను. అడిగి వెళ్ళిపోయేలా తీసి ఎందుకు తప్పేదా? నేను అస్సలు పౌడరే కొట్టే పెట్టుకుంటాడు కూడా వేసుకోనండి. అందుకే నీకు ఎవరు లవర్ రావట్లేదు. అలా చూస్తూ ఉంటాయి. అందుకే నీకు ఎవరు లవర్ రావట్లేదా? నేనే అక్కర్లేదు అనుకుని అనిపించుడా. మా సూర్యనారాయణ తప్ప నేను ఎవరిని ముట్టుకోను. సూర్యనారాయణ తప్ప ఎవరిని ముట్టుకోవా? అంతే.
ఆఖరికి ఏమైపోతావు అని ఒక భయం వేస్తుందమ్మా నాకు. చాలా అంటే చాలా భయం వేస్తుంది. నీ జీవితం ఎటు పోతుంది, ఎటు మలుపులు తిరుగుతుంది. నేను ఇప్పుడు అమెరికా వెళ్తున్నావు, అది చూసావా? జనవరి దాటాక అమెరికా వెళ్తున్నాం. అమెరికా వెళ్ళి అమెరికా వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏమి చేయను, నేను ఇంట్లో ఉండే సార్లు ₹1,00,000 ఇస్తాను. అంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నావా? 45 కోట్లు ఇల్లు ఆవిడ. ఆవిడది. ఆవిడ పొద్దు డ్యూటీకి వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తాయి. అందాక నేను ఇంటిని అలా శుభ్రం, ఇలా శుభ్రం, అలా శుభ్రం చేసి కూర్చోవాలి అంతే. ఈ వయసులో నీకు డబ్బు అవసరమా అమ్మ? నాకు అవసరం. గుంత రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. అవును, ఇల్లు అంతే మరి. ఊరు రమ్మంటుంది, వీధి పొమ్మంటుంది. మరి పళ్ళకి సిమెంట్ ఎందుకు పెట్టించుకున్నాను? కాదురా బొకరా, గుంత రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. అలాగే నేను అదే స్వామిలు నమస్కారం. దండం పెట్టుకో, గమని పెళ్ళి అయిపోతున్నావు. దండం పెట్టుకో. నువ్వు మొక్కుకో. నేను నాకు వెళ్ళొద్దు. నేను ఎందుకు మొక్కుంటున్నాను? యవ్వనం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. సరే నేను మొక్కుకున్న పాదాభి వందనాలు. క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి. యవ్వనం అంతా పోతుంది మళ్ళీ. ఈ యవ్వనం ఇలాగే ఉండాలి, కలకాలం ఉండాలంటే ఇలాగే ఉంటుంది. 90 ఏళ్ళు వచ్చినాయి పిచ్చుడా, చూడు. కలకాలం ఇలాగే ఉండాలి నీ యవ్వనం. ఆవిడ నేను ఒకప్పుడు సెల్ఫీలు దిగేదని ఆవిడ ఇచ్చిందా ఉంది. ఏంటి ఇలా అయిపోయాను అంటావు నువ్వు. అయ్యో, అమ్మ నువ్వు గిలికిచ్చలాట ఆడుకున్నావా? ఏమాట చిన్నగా ఉన్నప్పుడు ఆడికంటే బుర్ర తినేస్తున్నామ్మా. దాన్ని నేర్చుకుంటూ మాట్లాడు. అమ్మ నువ్వు అప్పుడు ఎవరైనా లవ్ చేసినావా? నీ లవ్ స్టోరీ చెప్పవా అమ్మ? చెప్పమ్మా. పెళ్ళికి ముందు ఎవరైనా నీకు లవర్ ఉన్నాడా? ఆవలిస్తున్నా పడేలు రాని జోడిచ్చి కొట్టేస్తే పడేలు రాని అంటే ఈ జోడిచ్చి పెట్టుకుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో ఉంటాం గంటల ప్రకారం నేను కూడా తప్ప. ఎందుకమ్మా? ఇప్పుడు దీనికి ఇస్తావు, మధ్యాహ్నం పొద్దు నుంచి ఇస్తున్నావు, సాయంత్రం ఏడుకి ఏమి ఇస్తావు చూస్తాను. నాకు వద్దమ్మా, పండుకున్నావు, నన్ను లేపినావు. ఎందుకు లేపినావు అని చెప్పు. నేను పడుకున్నాను. 4 గంటలు ట్రైన్ అన్నావు కదా, మళ్ళీ 5 గంటల వీళ్ళల్లా కర్నూలే.